ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చదవడమ్మా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించాలి. ఇక్కడ పరీక్షించుకొనుట అనేటువంటి విషయాన్ని బట్టి మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. పరీక్షించుకొనుడి, ఏమి పరీక్షించుకోవాలి అని చూసినట్లయితే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని మనము పరిశీలించుకోవాలి. అయితే మనం పరిశీలించాల్సినటువంటి ఏ విషయాలను మనం మరొక వచనాల్లో చూద్దాము. 1 యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. ఇక్కడ పరీక్షించుకొనడము అనేటువంటి విషయంలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏది అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములో బయలు వెళ్ళుచూ ఉన్నారు. అయితే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో మీరు పరీక్షించుకోండి, పరిశీలన చేయండి. ఈ లోకంలో చాలా మంది అక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది, అక్కడ పరిశుద్ధాత్మ ఉంది, ఇక్కడ ఇంకో ఆత్మ ఉంది, రకరకాలు చెప్తా ఉన్నారు కదా. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏది దేవుని ఆత్మో దానిని గ్రహించండి, పరీక్షించండి, ఆ పరీక్షించి మీరు తెలుసుకొనండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నారు. అంతేకాదు సమస్తమును పరిశీలించాలంటే తెస్సలోనికై రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. 1 తెస్సలోనికై రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, 21వ వచనము. ప్రతి విధమైన కీడులకు దూరంగా ఉండుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అంతేనా? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అయితే ఇక్కడ మొట్టమొదటిగా అన్నాడు ఒక విషయము, ఏది దేవుని ఆత్మో, ఏది పరిశుద్ధాత్మో, ఏ ఆత్మ కలిగి దేవుని దాసులు మాట్లాడుతూ ఉన్నారో, దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుందో అది దేవుని ఆత్మ కలిగినదా లేదా అనేటువంటిది మొట్టమొదటిగా పరీక్షించుకోవాలి. రెండవదిగా ఏమంటా ఉన్నాడు, సమస్తమును పరీక్షించుకోవాలి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. అంతే కదండి. మార్కెట్కి వెళ్తే అందులో మేలైన కూరగాయలే మనం తీసుకుంటాం, మచ్చలు వచ్చినవి కుళ్ళు అన్ని విడిచిపెడతాం. అయితే మనం సమస్తమును పరీక్షించాలి. కూరగాయలు ఒకటే కాదు పరీక్షించడము, వ్యక్తులను పరీక్షించాలి, మందిరాలను పరీక్షించాలి, మనుషులను పరీక్షించాలి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అన్ని. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పంపుతూ ఒక మాట చెప్పారు, ఇదిగో నేను మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను అంటే మనుషుల యొద్దకు కాదు, క్రూరమైన తోడేళ్ల మధ్యలో పంపిస్తున్నాను. అయితే మీరేం చేయాలి, వివేకము కలిగి పావురము వలె నిష్కపటంగా ఉండాలి, పాము వలె వివేకం కలిగి ఉండాలని పరీక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మాట తెలియజేశారు. అలాగే మనం ఏమి చేసినా కూడా చాలా తొందరపాటుగా అన్ని విషయాలు కూడా చాలా తొందరపాటుగా జరిగిస్తా ఉన్నారు. చూస్తున్నాం కదా, తొందరపడిపోయి చనిపోయే వాళ్ళని చూస్తా ఉన్నాం, తొందరపడిపోయి వారి జీవితాలు పతనం చేసుకునే వారిని చూస్తున్నాం, తొందరపడిపోయి ఆ మ్యారేజ్లు ఈ మ్యారేజ్లు అంటూ పిల్లలు ఆవేశపడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, చదువులు పాడు చేసుకుంటున్నారు, వారు వ్యర్థమైనటువంటి భవిష్యత్తులన్నీ కూడా పాడు చేసుకుంటారు. తల్లిదండ్రుల మాటలు వినక, పరిశీలన లేక పరీక్షించుకోండి. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, సమస్తమును పరీక్షించమంటున్నాడు. సమస్తమును పరీక్షించి ఏం చేయాలంటే మేలైన దానిని చేపట్టాలి. ఏది మేలైనది, ఏది ఉత్తమమైనది, ఏది అనుకూలమైనది, ఏది పిలిపి
పత్రికలో రాస్తాడు ఈ మాట. ఏది అనుకూలమైనది, ఏది ఉత్తమమైనది, ఏది మేలైనది, ఏది ఖ్యాతి కలది, ఏవి రమ్యమైనవి, వీటన్నిటినీ కూడా మనము పరిశీలించి దాని యందు మనము మెలకువ కలిగి ఎలా నడుచుకోవాలన్నాడు ఎఫెసీ పత్రికలో, వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. సమస్తమును పరీక్షించి మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. అంతేకాని తొందరపాటు పడి మనం ఆత్మీయ విషయంలోనూ కావచ్చు, లోక విషయంలోనూ కావచ్చు, కుటుంబ విషయంలోనూ కావచ్చు, మన భవిష్యత్తు విషయంలోనూ కావచ్చు, ఉద్యోగ విషయంలోనూ, సమస్త విషయాల్లో కూడా మేలైన దానిని మనం ఏం చేయాలండి, చేపట్టాలి. తొందరపడిపోయి ఇది చేసేసి మళ్ళీ దేవుడు ఇలా చేశాడు నా జీవితంలో అనడం కాదు. నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటే మనకు మనమే చేసుకుని దేవుడు అన్యాయం చేశాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే వాక్యం దగ్గరికి వస్తే జ్ఞానం అంతా వాక్యం దగ్గరే ఉందంట. ఎవరికైనా జ్ఞానము కొదువుకుంటే ఎక్కడికి రావాలన్నాడు, వాక్యం దగ్గరికి రమ్మన్నాడు. ఎవరికైనా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకునేలా నన్ను అడుగు మీకు ధారాళంగా అనుగ్రహిస్తాను అంటున్నాడు. కనుక సమస్తమును మనము పరీక్షించి తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలి, ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కలిగింది కాదో తెలుసుకోవాలి. రెండవ మాట, సమస్తమును మనము తెలుసుకొని మేలైన దానిని చేపట్టాలి. మూడవ మాటను చూసుకుందాం. మనకు తెలిసిన మట్టే ప్రతి నెలలో మనము ప్రభు బల తీసుకున్నప్పుడు ఏం చేస్తాము, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ విషయంలో పరీక్షించుకోవాలంటున్నాడు, ప్రభు బలలో. నేను ఆ మాటను మామూలుగా చెప్పేస్తాను. కొరింథీ పత్రిక 11:28 ఆ మాట ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తమ్మును తాము పరీక్షించుకొని ప్రభు బలలో చేయవేయాలి. ఆ రొట్టెలను ఆ ద్రాక్షారసంలోను చేయవేయుడి అనేటువంటి మాటను చూసుకుంటాం. అంటే ఈ పాయింట్లో అదొక పాయింట్ నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. చివరి మాట చూసి రోమపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమైన దానిని అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తము ఏదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మనం ఏం చేస్తాం, రూపాంతరము పొందుడి. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా మన మనస్సు మారాలి. మన మనస్సు మారి రూపాంతరము చెందితేనే కనుక అప్పుడు ఏది మర్యాదో, ఏది ఉత్తమమో, ఏది మారు మనసో, లేకపోతే ఇక్కడ ఏది సంపూర్ణమో, ఏది అనుకూలమో ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనము మారు మనసు పొందినప్పుడు. మారు మనసు అంటే ఏంటంటే గత జీవితం నుంచి ఫ్యూబా దశ నుంచి ఇప్పుడు చూడండి, గొంగల పురుగు తన దశను మార్చుకుని సీతాకోక చిలుక అయినట్లుగా మన యొక్క ఈ లోక మర్యాదను అనుసరించక, ఇదిగో అమావాస, ఇదిగో పౌర్ణమి, ఇదిగో గడప దాటకూడదు, ఇదిగో గుమ్మంలోకి వెళ్ళాలి, ఇదిగో దానికి పొట్టు పెట్టాలి, ఇది ఈ లోక మర్యాద. ఏమండి, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకుండా ఏది ఉత్తమము, దేవుని కలిగి ఉన్నాము, ఉత్తమమైన వారం మనము, దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలైనటువంటి మనకి ఏ హాని కూడా కలుగకుండా ఆయనే చూస్తాడు కనుక మనకి ఇంకెందుకు ఈ లోక మర్యాద. అందుకనే కొన్ని సందర్భాలు లోకము పోయే రీతిని మీరు పోవద్దు అంటున్నాడు. ఈ లోక మనుషులు పోయే రీతిని మీరు పోకుండాట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. కనుక ఈ లోక మర్యాదను మీరు అనుసరించకుండా ఏం చేయాలంటే ఉత్తమమును, ఏది ఉత్తమము అంటే దేవుని వాక్యమే ఉత్తమము. ఎవరు ఉత్తమమైన దాన్ని తీసుకున్నారు బైబిల్ గ్రంథంలో? మార్త. పోయిన వారమే చెప్పాను. మరియా ఏం చేసింది, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏది ఉత్తమం అంటే దేవుని వాక్యమే ఉత్తమము. అనుకూలమును సంపూర్ణమును. ఏది అనుకూలం అంటే ఆయనే మనకి అనుకూలంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఉత్తమమైనది ఆయన వాక్యము, ఆయనే మనకు అనుకూలంగా ఉన్నాడు. మనల్ని సంపూర్ణంగా చేయడానికి కూడా ఆయనే ఉన్నాడు. అంతేకాదు ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నట్లు మీరు మారు మనసు పొంది ఇప్పుడు ఏం చేయాలంట, నూతన మగుట
వలన మనము రూపాంతరము పొందేవారముగా ఉంటాము. అప్పుడు రూపాంతరము పొందినప్పుడు మనం ఎలా నడుచుకుంటామంటే ఎఫెసీ పత్రిక 5:11 వెలుగు సంబంధుల వలె నడుచుకుంటాం. మొట్టమొదటి చదువుకున్నటువంటి మాట. ఎప్పుడు మనము రూపాంతరము పొందినప్పుడు వెలుగు సంబంధుల వలె నడుచుకునే వారంగా ఉంటాము. ఇప్పుడు పరీక్షించుకొనుడి అనేటువంటి సంగతుల్లో మనము ఏమి పరీక్షించుకోవాలి? మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఏవి ఆత్మ సంబంధమైనవో కావో పరీక్షించుకోవాలి. రెండవది సమస్తమును పరీక్షించుకోవాలి. మూడవ మాట ఏం చూసుకున్నాము? ఏది ఉత్తమమో ఏది అనుకూలమో వాటన్నిటిని పరీక్షించుకోవాలి. చివరిగా తమ్మును తాము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందాలి. చివరి మాట పరీక్షించుకొని ప్రభువు పరీక్షించిన, అంతేకాదు మనల్ని మనం పరీక్షించుకోమని చెప్పాడు కదా. ఇప్పుడు ప్రభువు మనలో పరీక్షించేదేంటి? ఒక్క పాయింట్ చెప్పు ఇస్తాం రండి. మొదటి సమయం 2:3 యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాత నొందిన చాలండి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు 2వ వచనంలో చదివినటువంటి మాట 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి అని ఈ మాట ఎవరు పలుకుతూ ఉన్నారు అని అంటే అన్న మాట్లాడుతా ఉంది. అన్న ఎవరు? సమూయేలు గారి రండి కూర్చోండి. సమూయేలు గారు ఏమంటా ఉంది? అన్న ఏమని మాట్లాడుతూ ఉంది? యెహోవా అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇప్పుడు ముందుగా ఏమన్నాడు? ప్రతి ఒక్కదానిని మీరు పరీక్షించుకొనండి అని మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు పరీక్షించేది ఏంటో చెప్తా ఉన్నాడు. ఏంటి? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. సమస్త క్రియలను కూడా పరీక్షించువాడంట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆయన పరీక్షిస్తున్నాడు. నేను ఏం మాట్లాడుతున్నానో ఆయన పరీక్షిస్తున్నాడు. అమ్మకు అబద్ధం చెప్పి ఇంకో దగ్గర పోయినా పరీక్షిస్తున్నాడు కదండి. ఇక్కడ అంటున్నాడు ఆయన అనంత జ్ఞాని. కొంచెం చదువుకుంటే నాకు మించిన వాళ్ళు లేరంటారు. చిన్న చేతిలో పని వస్తే నాకు మించిన వారికి ఎవరు లేరు. ఒకడు అంటాడు కదా, నేను పెద్ద టైగర్ అన్నాడు. ఆడు బండేసుకుని సర్రమని అన్నాడు, ఇంకోటి వచ్చి గుద్దాడు. ఆ టైగర్ ఏమైపోయింది? మనిషి యొక్క గర్వం. అందుకని అంటున్నాడు ఆ మాటలు ఏమన్నాడు? యెహోవా అనంత జ్ఞాని దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. కనుక మీరు ఏం మానాలంటున్నాడు? గర్వపు మాటలు మానండి, అతిశయపు మాటలు మానండి. మీకు మీరే గర్వం అనుకోవడం కాదు, ఈ మాటలు మానండి. ఎందుకంటే మీ హృదయం ఏంటో ఆయనకు తెలుసు. ఆయన పరిశీలన చేసి ఉన్నాడు. ఆయన మహా అనంత జ్ఞాని కనుక ఆయన సమస్తమును పరిశీలించు. అందుకే కీర్తనకారుడు అంటాడు 26:2 యెహోవా నా హృదయమును పరిశీలించి బాగా తెలుసుకొని చూడండి. 26:2 యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. నీ కృప చాలండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరీక్షించమని దావీదు గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. మనము దేవుని ఎదుట పరీక్షించుకుంటామా? అయ్యా నా హృదయము అంటే మనమే గొప్పవారు అని అనుకుంటాం కదా. మన దృష్టికి మనమే యథార్థవంతులు, నేను ఎవరికి ఏ హాని చేయలేదు, నాకు నేనే చాలా మంచివారు అని అనుకుంటాం. దావీదు అలా చేయలేదు. అంటా ఉన్నాడు, అయ్యా నా హృదయమును బాగుగా పరిశీలించు, నన్ను పరీక్షించి తెలుసుకోమని దావీదు చెప్తా ఉంటున్నాడు. ఈ దినాన మన హృదయం కొరకు దేవుని సన్నిధిలో నేను మంచిదాన్ని కాదు, మంచివాడు కాదు, నాలో ఉన్నటువంటి అహంకారము గర్వపు మాటల వల్ల నా జీవితాన్ని నేను పాడు చేసుకునేవాడను అవుతూ ఉన్నాను. అయ్యా నన్ను సరిగా పరిశీలి
పరిశోధించు, సరిదిద్దు అని మాట్లాడితే ప్రార్థన చేయమంటే మనకి ఏది కావాలో దాన్ని అడుగుతూ ఉంటాం అండి. వ్యాపారం కావాలా, భవిష్యత్తు బాగోవాలా, నా షాపు బాగోవాలి, ఇవి అడుగుతాం. కానీ నా హృదయాన్ని తెలుసుకొని ప్రార్థన చేశామా ఎప్పుడైనా? నా హృదయ అంతరంగములను నువ్వు బాగుగా చేసి సరిచేయమని ప్రార్థన చేస్తే దావీదు అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించుము. ఎందుకని మాట అంటున్నాడంటే ఆయన సమస్తమును పరిశీలన చేసేటువంటి దేవుడని దావీదుకు తెలుసు. అన్న కూడా అదే మాట ఉంది. ఆయన మహాజ్ఞాని, ఆయన సమస్తమును పరీక్షించేటువంటి దేవుడని అన్న కూడా మాట్లాడుతూ ఉంది. అంతేకాదు చివరి మాట మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడనను దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కాదునన్నా. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడిననే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇక్కడ చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికై రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, వారు చేస్తున్నటువంటి సువార్త ఏ విధంగా చేస్తున్నారు? మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు. మన హృదయములను పరీక్షించేవారు ఎవరండి? దేవుడే. అక్కడ కూడా పౌలు గారు మాట్లాడుతున్నారు, మన హృదయములను పరీక్షించేది దేవుడే. కనుక ఆయనను సంతోష పెట్టవాలని మేము బోధిస్తున్నాము, మేము ఈ సువార్త చేస్తున్నాము, మేము ఈ పరిచర్యను చేస్తున్నాము. మనుషులను సంతోష పెట్టవాలని కాదు. చాలా మంది మనుషులను సంతోష పెట్టాలని చూస్తారండి. అంగులు ఆర్భాటాలు చేస్తారు, డీజేలు పెడతారు, లైటింగ్స్ పెడతారు, పెద్ద పెద్ద ఎన్నో కార్లు ఉండొచ్చు, దానికి తప్పు లేదు. అంటే హంగామాల కొరకు కూడా అప్పులు చేసేవారు కూడా చాలా మంది. మేము మనుషులను సంతోష పెట్టేవారు కాదు, సమస్తమును పరీక్షించేటువంటి దేవుని సంతోష పెట్టాలని. ఇప్పుడు ఎవరు సమస్తాన్ని పరీక్షించేవారు? కరెక్టే, మన ఇంట్లో తల్లిదండ్రులు మన సమస్తం పరిశీలించకపోవచ్చు, మన కుటుంబీకులు, మన భర్త మన హృదయాన్ని ఎరగకపోవచ్చు, మన భార్య మనలను సమస్తం ఎరగకపోవచ్చు. కానీ నిన్ను నన్ను సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఆయనే ఉంటున్నాడు. ఆయన ఎవరంటుంది అన్నగారు? ఆయన అనంత జ్ఞాని, ఆయన సమస్తమును పరీక్షించేటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నటువంటి మాట ఎఫెసీ పత్రికలో సమస్తమును పరిశీలించి పరీక్షించి ఏది మేలైనదో ఏది ఉత్తమమైనదో దానిని మీరు చేపట్టుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా పరీక్షించుకోవాల్సినటువంటి సంగతులు 3 చెప్పాను. ఏంటవి? చెప్పండి, అయిపోయింది. పరీక్షించుకోవాల్సినటువంటి సంగతులు ఏంటి? మొట్టమొదటి చెప్పాను, ఏవి పరీక్షించుకోవాలి? మనం పరీక్షించుకోవాల్సిన సంగతులు. రెండవదిగా ఆయన పరిశీలించినటువంటి సంగతి. మొట్టమొదటి ఏంటి? ఏది ఆత్మ కలిగేదో లేదో ఒకటో పాయింట్ రాసుకోండి కావాలంటే. రెండవది సమస్తమును పరిశీలించి తెలుసుకొనమని చెప్తా ఉన్నాడు. తర్వాత మన పట్ల ఆయన చిత్తం ఏంటో పరిశీలించి తెలుసుకోవాలి. ఇవి మనము చేయాల్సినటువంటి పనులు. మనలను దేవుడు పరీక్షించాడు, అది ఏంటి? ఇప్పుడు చదువుకున్నాము. అన్నాను పరిశీలించాడు, అన్నా తెలుసుకుంది. దావీదు అంటున్నాడు, నా హృదయం పరిశీలించే దేవుడు నీవే అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము పరిశీలించుకునేవలసినవి కొన్ని ఉన్నాయి, ఆయన మనలను పరిశీలించినవి కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు టోటల్ గా మనం చేయాల్సింది ఏంటంటే, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో వీటి యందు మనము పరిశీలనగా తెలుసుకుని వాటిని చేసి వాటిని జరిగించి
దేవునికి ఇష్టలుగా జీవిస్తేనే తప్ప ఎందుకు జీవించాలి అని అంటే ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన యొద్ద నుంచి ఎవ్వరము కూడా మనము తప్పించుకొని జాలము. ఎవరికి ఏమీ తెలియకపోయినా మనుషులకు మరుగు చేయవచ్చు, కానీ దేవునికి మరుగు చేసేది ఈ లోకంలో ఏమీ లేదండి. పిల్లి పాలు తాగుతూ అదే అనుకుంటదంట లోక సామెత. మనుషులం కూడా మనం ఏమంటే ఎవరు చూడలేదు అనుకుంటాం, అన్యాయమే ఉంటది మన హృదయంలో, అబద్ధమే మాట్లాడతాము, ఎవరికి వినబడలేదు అనుకుంటాం, ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ దేవుడు సమస్తమును పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు, లేచుండుట కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, అయ్యా బాగుగా ఎరిగి ఉన్నావు. ఆయన్ని పరిశోధించి తెలుసుకునే దేవుడు, పరిశోధించి చూసేటువంటి దేవుడు ఆయనే. కనుక ఆయన యందు మనం ఎలా ఉండాలి అంటే మన జీవితాలను మనము ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో, ఏది శ్రేష్టమైనదో తెలుసుకుని దేవునిని వెంబడించాలని ఈ కొద్ది మాటలు ఈ సమయంలో దేవుని ఆత్మ ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నారు. కనుక ఆ రీతిగా మనము మన జీవితాన్ని సరి చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.